హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్. ఏపీలో లిక్కర్ స్కామ్ దర్యాప్తులో సిట్ వేగం పెంచింది. ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారు. సో వైసీపీ రాద్ధాంతం చేస్తుంది. ఇదంతా అక్రమ అరెస్టులు, అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, అక్రమంగా నిర్బంధిస్తున్నారు అని. సో మరొక బ్లాస్టింగ్ న్యూస్ ఏంటంటే మరొక వారం రోజుల్లో, సరిగ్గా వారం రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్కు నోటీసులు ఇవ్వబోతుంది సిట్. సో ఇది అంతా చాలా ప్రీ ప్లాన్డ్‌గా జరిగేదేం కాదు. ఎందుకంటే ప్రభుత్వం ఒకవేళ రాజకీయ పరంగా కూటమి సర్కార్ వైసీపీ మీద కోపం ఉన్నా సరే, సిట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. సో సిట్ దగ్గర కొన్ని కీలక ఆధారాలు సేకరించిన తర్వాతే జగన్ అరెస్ట్ గానీ, ఇంకేదన్నా గానీ జరుగుతది. సో ఒక ఎంపీని అరెస్ట్ చేసినంత సింపుల్‌గా ఒక మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే ఉండదు. దానికి సంబంధించిన డీజీపీ వెళ్ళి గవర్నర్ దగ్గర అనుమతి తీసుకోవాలి. సో దీనికి చాలా కథాకారకం. అంతకన్నా ముందు ఇక్కడ ఒకవేళ జగన్‌ని అరెస్ట్ చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ కూడా కూటమి సర్కార్ చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో జగన్ ఇక్కడ లిక్కర్ స్కామ్‌లో అంతిమ లబ్ధిదారుడిగా, బిగ్ బాస్‌గా చాలా ఫోన్ కాల్స్ కానీ, లేకపోతే ఈ ఛార్జ్ షీట్‌లో పేర్కొన్న నిజాలు కానీ దాన్ని చూసిన తర్వాత అంతిమ లబ్ధిదారుడు జగనే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో దాదాపుగా అందరూ అనుకునేది లిక్కర్ స్కామ్‌లో కేవలం 3,700 కోట్లు మాత్రమే దోచేశారు అనేది చాలామంది చెప్తున్న మాట మొదటి నుంచి. ఏదైతే ముడుపుల విషయంలో కానీ, కొన్ని లంచాల విషయంలో కానీ తీసుకున్నారు డిస్టిలరీస్ నుంచి. ఆ బెవరేజ్ సంబంధం లేకుండా డైరెక్ట్‌గా, ఎందుకంటే ఫోన్‌పే ఇలాంటివి ఏం లేవు కాబట్టి ఓన్లీ డైరెక్ట్ క్యాష్ తీసుకుంటున్నారు కాబట్టి జరిగింది అనేది కాదు. కానీ దాదాపుగా 40,000 కోట్ల అవినీతి జరిగిందనేది మరొక అభియోగం. సో ఈ అభియోగాలన్నిటినీ క్లియర్ చేయాలి అంటే సిట్ దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగింది, చెవిరెడ్డి, ఇంకా వెంకటేష్ నాయుడు, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఇలాంటి చాలామంది జగన్ క్లోజ్ క్వార్టరీలో ఉండే వాళ్ళ అరెస్టులు జరిగాయి. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఒకవేళ జగన్ని గనక అరెస్ట్ చేయాల్సి వస్తే, ఎందుకంటే అంతిమంగా లిక్కర్ స్కామ్లో లబ్ధిదారుడు జగనే. ఎందుకంటే ఈ కేసులో సిట్ ఇప్పటికే దాదాపుగా 2 సార్లు ఛార్జ్ షీట్ కోర్టుకి సమర్పించింది. ఆ ఛార్జ్ షీట్లో దాదాపుగా 4-5 చోట్ల జగన్ ఇంకా ఆయన పేరు కేవలం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే మేము ఆ తప్పులు చేశామంటూ కూడా చాలామంది ముఖ్యులు చెప్పిన మాట. ఏది సిట్ దర్యాప్తులో, సిట్ రిమాండ్లో ఉన్న ఇప్పుడు ఎవరైతే ఆ నిందితులు మొత్తం. సో ఒక్కసారి గనక ఆయన నిందితుడు అని ప్రూవ్ అయింది కాబట్టే సిట్ ముందుకు వేసింది. అండ్ ఇక ఒక్కసారి ఆయనే ఫైనల్ అక్యూజ్డ్ కనుక ఒకవేళ నిర్ధారణ అయితే మాత్రం దానికి తర్వాత చాలా కాన్సిక్వెన్సెస్ చాలా గట్టిగా ఉంటాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకవేళ దీని మీద ఆరోపణ చేసినంత ఈజీగా ఆయన అక్యూజ్ అని కూటమి సర్కార్ ప్రూవ్ చేయలేకపోతే కూటమి సర్కార్ చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో కూటమి సర్కార్ ఒకవేళ మాజీ ముఖ్యమంత్రికి జగన్కి నోటీసులు ఇచ్చినా, లేదంటే అరెస్ట్ చేసినా సరే ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే రాజకీయంగా 2029 ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే తర్వాత కావచ్చు, దాని కాన్సిక్వెన్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే ఓన్లీ టీడీపీకి, వైసీపీకి వైరం ఉందని చాలామంది అనుకుంటారు. కానీ బీజేపీతో ఒక లాలూచి వ్యవహారం ఉందని ఎప్పటి నుంచో మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు కూడా జగన్ బీజేపీతో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేశారు. ఒకవేళ, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూటమి సర్కార్ అలయన్స్ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళ యొక్క అనుమతి కూడా చాలా అవసరం. బీజేపీ పెద్దలు కూడా రేపొద్దున ఇది నేషనల్ లెవెల్లో ఇష్యూ అయింది అనుకోండి జగన్ అరెస్ట్ అనేది, దాన్ని కూడా ఒకవేళ బీజేపీ సమర్థంగా ఎదుర్కోవాల్సి రావడానికి కోసం కూడా బీజేపీ పెద్దల అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో 3 పార్టీలు కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సరిగ్గా వారం రోజుల్లో జగన్కి అయితే నోటీసులు ఇవ్వడం ఖాయం. సో ఇప్పటికే దాదాపుగా ప్రతి ఒక్కరి విచారణ, అది ఏ పెద్ద మనిషి అనే కావచ్చు, ఇప్పటిదాకా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఏ పెద్ద మనిషి విచారణలో కూడా ఒకటే తేటతెల్లమైంది, జగనే అంతిమ లబ్ధిదారుడు అని. సో ఆయన ఆదేశాలతోని, ఆయన యొక్క
మానిటరింగ్తోనే ఇది మొత్తం జరిగింది, ఎక్కడ ఏ స్కామ్ జరిగింది, వచ్చిన డబ్బుల్ని ఎలా పంపించారు, దాన్ని హవాలాగా మార్చారా, ఏ ఏ దేశానికి ఎంత వెళ్ళాయి, రీసెంట్గా హైదరాబాద్లో పట్టుకున్న 11 కోట్ల లిక్విడ్ క్యాష్ కావచ్చు, ఇలాంటి మొత్తం కూడా ఏ ఏ డిస్టిలరీస్ నుంచి ఎంత డబ్బు తీసుకున్నారు, ఇలాంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇప్పుడు సిటీ దగ్గర ఉంది. సో పొర్రపాటును గనక ఒక వారం అంటే సరిగ్గా వారం రోజులు, ఒక 2-3 రోజులు అటవచ్చు ఇటవచ్చు, కానీ ఈ నెల చివరి లోపు జగన్కి నోటీసులు వెళ్ళడం అనేది ఖాయం. సో ఈ నోటీసులు వెనక ఏదో రాజకీయంగానో లేకపోతే ఇంకోటో కాదు. ఒకవేళ ఇంతమందిని అరెస్ట్ చేసిన సిట్ కావచ్చు, కూటమి సర్కారు కావచ్చు, జగన్ని అరెస్ట్ చేయడంలో ఏమాత్రం వెనకాడదు. కానీ పక్కా ఆధారాలతోనే వెళ్ళాలని కూటమి ఇంకా సిట్ నిర్ణయించింది కాబట్టే. ఎందుకంటే అంతిమంగా లబ్ధిదారుడు జగనే కాబట్టి దాదాపు 40,000 కోట్ల స్కామ్ జరిగిందని చాలామంది చెప్తున్నారు. కానీ 3,700 కోట్లే జరిగిందని చెప్పి ప్రాథమికంగా నిర్ధారించారు. కనీసం ఇప్పుడు ఆ 3,700 కోట్లు స్కామ్ చేశారనేది కాదు, ఆ స్కామ్లో చేసిన డబ్బుల్ని ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసుకురావాలి, దాన్ని ఏపీ ప్రజలకు ఇవ్వాలి. సో ఎందుకంటే ఇక్కడ ఓన్లీ డబ్బులు ఇవ్వడం అనేది కూడా ఒక రకంగా కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే చాలామంది వీళ్ళు ఇచ్చిన ఒక ఫేక్ లిక్కర్ అంటే ఆ పిచ్చి మద్యం వల్ల ఇలా చాలామంది జీవితాలు చిన్నభిన్నమైపోయాయి, చాలామంది చనిపోయారు, చాలామంది ఆరోగ్యాలు కూడా పాడైపోయాయి. సో ఇది ఒక చిన్న సమస్య కాదు. లిక్కర్ స్కామ్ అనేది ఒక డబ్బుల గురించో వీటి గురించో కాదు, చాలామంది జీవితాలు చిన్నభిన్నమైపోయాయి, చాలామంది జీవితాలు రోడ్డును పడ్డాయి, సో చాలామంది ఆరోగ్యాలు చెడిపోయాయి. ఇలాంటి నేపథ్యంలో లిక్కర్ స్కామ్ అనేది చాలా చిన్న విధంగా లేదు ఇది. ఎందుకంటే దీని మీద మొదటి నుంచి కూడా ఏపీ సర్కార్ గట్టిగా ఫోకస్ పెట్టింది. సో 2019 ముందు అధికారంలో రావడానికి జగన్ ఇంత పక్కాగా ప్లాన్ చేశాడంటే 2019 ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం అనే చట్టాన్ని తీసుకొస్తానని చెప్పాడు. సరే చట్టాన్ని తేలేదు, ఆయన అనుకున్నట్టుగా లిక్కర్ స్కామ్లో ఇదంతా చేద్దామని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. దానివల్ల ఆయన క్లోజ్ క్వార్టరీ ఉండే ఓఎస్డీలు కావచ్చు, చీఫ్ సెక్రటరీలు కావచ్చు, లేకపోతే ఆయన దగ్గర ఉన్న మనుషులు కావచ్చు, దీన్ని ఎలా మాడ్యూల్ చేయాలి, ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేసేలాగా ఎలా ప్లాన్ చేయాలంటూ ఒక పెద్ద స్కెచ్ వేసి దాని ద్వారా ఇంత డబ్బును వాళ్ళు కుంభకోణం చేయగలిగారు. దాని తర్వాత ఆ డబ్బును ఎటు పంపించారో కూడా చాలామందికి తెలియదు. సో దీంట్లో మరి ఇప్పటికే పెద్దిరెడ్డికి సంబంధించిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇంకా భారతీ సిమెంట్స్ కావచ్చు, ఈ కంపెనీలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి మరి వైఎస్ భారతికి కూడా ఏమన్నా లింక్ ఉందా ఈ లిక్కర్ స్కామ్ గురించి అనేది కూడా సిట్ మరింత లోతుగా దర్యాప్తు చేస్తుంది. సో జగన్ అరెస్ట్ అవుతారని అనుకుంటున్నారా లేదా, మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.